నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియమైనందున గనుడైతివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జన్మలను అప్పగించున్నాను అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధ ఆత్మ అర్ధరాత్రులేసి ప్రార్థన చేసిన స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే షటస్పృష్ణ చూడండి. అక్కడ దేవుడు ఏమంటున్నారండి, అయితే యాకోబు నేను సృజించినోడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించినోడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించాను, భయపడకమని పేరు పెట్టి పిలిచాను సొత్తు అని చెప్పేసి అంటున్నారు. రండి దేవుడు మరి నన్ను 40 రోజున ఖచ్చితంగా భయపడక పేరు పెట్టి పిలిచాను సొత్తు అని చెప్పేసి ఆకాశంలో మరి పెద్ద పెద్ద అక్షరాలు చూపించారండి. భయపడక నేను తోడైనానని చెప్పేసి ఆ తర్వాత 100వ రోజునేమో భయపడక మోచించి నేను పేరు పెట్టి పిలిచిన సొత్తు అని మాట్లాడారు. ఈ విధంగా మరి సరందర ఈ విధంగా మరి పేరు పెట్టి పిలిచారండి నన్ను. ఇంకా నువ్వు జల్లని పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నారు, నదిలో పడినప్పుడు నీకు పొరలు పారన్నారు, నువ్వు అగ్నివద్దు నడిచిన కాలిపో అన్నాను, నేను జ్వాలలో కాల్చమన్నారు అన్నమాట. నాకు నేను నీకు దేవుడిని అంటున్నారు. ఎస్ఐ పరిశుద్ధ దేవుడిని నేనే నేను రక్షించమని అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఏవి తీర్చిన నీకు వీళ్ళకు ఇచ్చిన అంటున్నారు. నీవు మరి నా దృష్టి ప్రేయమైన గనువైతే నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రత్యేక మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణం బదులుగా మనుషులను అప్పగిస్తాను అంటున్నారు అనమాట. ఇంకా తూర్పు నుండి నీ సంతానం తెప్పిస్తా అన్నారు, పడమటి నుండి నేను సమకూర్చి తెప్పిస్తా అన్నారు, అప్పగింపు ఉత్తర దిక్కుగా ఆజ్ఞాపిస్తా అన్నారు, బిగబట్టు వద్దని దక్షిణ దిక్కుగా ఆజ్ఞాపిస్తాను అన్నారు. దూరం నుండి నీ కుమారులను మరి బుద్ధిగంతులను నా కుమార్తెను నేను తెప్పించు అంటున్నారు అన్నమాట. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని మరి నానామం పెట్టబడిన వారందరినీ తెప్పించమంటున్నారు. నేనే వారిని కలగజేసిన వారిని పుట్టించేవాడిని, నేనే కళ్ళ నుండి మరి రక్షించేవాడిని, నేనే మరి అందులోని వారిని చెవులుండి బదిలే వారిని తీసుకున్నాను అన్నారు. సర్వజనుల కొంపు కొట్టరండి అన్నారు, జనంలో కూర్చోబెట్టవాలని అన్నారు. ఇంకా మీరు తెలుసుకుని నేనే నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను మరి నేర్పరచుకుని నా సేవకుడు నా సాక్షులు అంటున్నారు అన్నమాట. నాకు ముందుగా ఏ దేవుడిని నిర్మింపలేను, నా తర్వాత ఏ దేవుడు ఉండరంటున్నారు. నేనే యెహోవాను, నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు అంటున్నారు. ప్రకటించేవాడినే, రక్షించేవాడిని నేనే, దాన్ని గ్రహింపు చేసిన వాడు నేనే అంటున్నారు. ఏ దేవత మీలో ఉండలేదు అంటున్నారు అన్నమాట. నేనే దేవుడైన మీరే నా సాక్షులు, ఇదే యెహోవాకు అంటున్నారు. ఈ దినం మొదలుకొని నేనే ఆయన నా చేతుల నుండి విడిపింపగలరు ఎవ్వరూ లేరు అని చెప్పేసి అన్నారు. నేను కార్యం చేయగా తిప్పివాడు ఎవ్వరు లేరు అంటున్నారు అన్నమాట. మనబట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నారు. పూర్వకాలపు సంగతులు తలంచుకుని మనకుడే అంటున్నారు. ఇదిగో నేను నూతన క్రియ చేయించును అంటున్నారు, ఇప్పుడే అది మూల్చిన అంటారు, మీరు దాన్ని ఆలోచించరా, నేను అరణ్యంలో త్రోవకడి చేయించున్నాను, ఎడార్ల నదులు పాలు చేస్తున్నాను అంటున్నారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుతున్నాను, ఎడార్ల నదులు కలగజేస్తున్నాను అంటున్నారు. నేను నా చిత్తానుసారంగా ఎత్తుకుని తుడిచి వేసినాను, నేను ఈ పాపను నేను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నారు. మంచుడు పడిపోనంటే ఎత్తుకుని ముప్పతులు నీ పాపను తుడిచి వేసినాను అంటున్నారు అన్నమాట. ఎందుకంటే నేను నా సాకుడు అన్నారు, నేను మరి విడవని నిలబడిన బ్రహ్మ ధైర్యం అన్నారు, మోషతో నీకు తోడుగా ఉంటా అన్నారు. అసలు నువ్వు సాకుడు నేను మర్చిపోచాను అంటున్నారు అన్నమాట. నేను విమోచించుకున్న దిక్కుమళ్ళకు అంటున్నారు అన్నమాట. మార్గంలో నేను కాపాడక ప్రభుత్వం తోడుగా ఆజ్ఞాపిస్తాను అన్నారు. వీళ్ళ ప్రతి స్థలం ఉంది నేను కాపాడి నీ తోడేంటి నేను కాపాడుతాను అన్నారు. దీర్ఘాయుతో నేను తెచ్చిపరుస్తాను, నా రక్షణ చూపిస్తాను అన్నారు. నేను నీ కుడి చేతి పట్టుకుని నేను విడవని నిలబోయాను, ఆకాశంతో దిల్లి భూమి కంపించి నా కృప నేను విడిచిపోదని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడండి. ఏదైనా మరి ఎందుకంటే దేవుడు అంతగానో ప్రేమిస్తున్నారు అనమాట. అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి మన ఎడబాడనమాట. నేనే రక్షిస్తాను అంటున్నారు అన్నమాట. ఎందుకంటే మన దృష్టి ప్రియుడు కాబట్టి నువ్వు గనుడు అవుతూ ఉన్నావు అని ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వంద మంది కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరసముద్ర ఘనమైన నాన్నకాలు శుద్ధిస్తున్నాను అతన్ని అంతమంది ప్రపంచం ప్రతి బిడ్డని పేరు నేమ్ చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవస్థలు తెచ్చింది, అక్కడ కోరికలు తెచ్చింది, వెళ్ళి మంచి జరిగిపోయింది. శైలి నిర్దేవులు ఉద్యోగాలు తెచ్చండి, ఆదే ప్రస్తుతం వరకు ఆర్థిక సాయం తెచ్చండి, ఆరోగ్యంతో స్పర్శన వేదన వాళ్ళు అతని రక్షణ వారికి రక్షణ తెచ్చండి. ఇతరు రాని మీరు మీద సదుపైన క్రొప్ప చొప్పున ఎత్త ప్రకారం భాగం దయచేయమని మా ప్రభు పేరు
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.